నమస్తే సార్. నమస్కారం ఉషా గారు. సార్, దేవుడి ఫోటోల విషయానికి వస్తే చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళ అత్తగారి నుంచి వచ్చినవను, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నాయను అటు తీసి పక్కన పెట్టలేము, అలా అని వాటిని పడేయలేము. ఏమవుతుందో దేవుడి ఫొటోస్ కదా అన్న భయం కూడా చాలా మందికి ఉంటుంది. ఎక్కడ పెట్టాలో తెలీదు. సో చినిగిపోయిన ఫోటోల్ని కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఏ క్యాలెండర్స్ మీద ఉన్న ఫొటోస్ కూడా చాలా మంది అమ్మో దేవుడి ఫోటో అని కొంచెం భయపడుతూ ఉంటాం. అసలు బేసిక్గా దేవుడి ఫోటోల విషయానికి వస్తే అసలు ఏ విధంగా ఉంచుకోవచ్చు, అండ్ ఒకవేళ వాటిని తీయాలి అనుకుంటే ఎక్కడ తీసి పెట్టవచ్చు అంటారు, అండ్ వాటికి పూజలు కానీ ఇంకేమైనా మనం చేయకుండా ఉండాలంటే అసలు ఏ విధంగా అంటారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ఇక్కడ దేవుడి ఫొటోసు, దేవుడు అనగానే అందరికీ సెంటిమెంటు భయము రెండో ఉంటాయి. ఒక దిక్కు భయం ఉంటుంది, ఏం చేస్తే ఏమవుతుందో అని. రెండో పక్క సెంటిమెంటు, ఎక్కువ కాలం నుంచి మనం చూస్తూ వచ్చాము. మనకు ఇష్టమైంది ఎప్పుడో 20 ఏళ్ల కింద తిరుపతి నుంచి తెచ్చుకొని ఉంటారు. అది బూజు పట్టిన, ఉబ్బిన, కుళ్ళిపోయినా కూడా అట్లానే పెడుతుంటారు. యాక్చువల్గా మనము దేవుడిని పూజ ఎందుకు చేస్తాము? లక్, అబండెన్స్, ప్రాస్పరిటీ ప్లస్ మన మైండ్ పీస్గా ఉండడానికి చేస్తాం. కాబట్టి సముద్రంలో పడవ నడిపేవాడికి ఒక దిక్సూచి, ఇక్కడి నుంచి వెళ్తే ఈ ఊరికి వెళ్తామని ఎలా ఉంటుందో అలాగా మనకు ఈ భగవంతుడు దిక్సూచిలా పనిచేస్తాడు. మన లైఫ్లో ఎలా వెళ్ళాలి మనకు ఒక స్పష్టత అనేది తెలియజేస్తారు. అటువంటి దేవుని గడిని మనము ఒక అటాచ్మెంట్తో ఉంటాం. వేరే ఏ గది విషయంలో అయినా మార్పులు చేర్పులు, కానీ దేవుని గదికి వచ్చేసరికి స్ట్రిక్ట్గా అయిపోతారు అన్నట్టు. ఇక్కడ ఏంటనంటే దేవుడి గదిలో ఎక్కువ ఫోటోలు ఉండరాదు. మనకు పాత సామెత ఉండనే ఉంది, నిత్య పూజారి పరమ దరిద్రుడు అంటారు. అంటే ఏంటి? ఎప్పుడు పూజలు చేసేవాడు దరిద్రుడు అంట. మరి ఎందుకు ఎక్కువ పూజలు చేస్తే ఇంకా ఎక్కువ ధనవంతుడు అవ్వాలి కదా? అంటే దేవుడికి కూడా పూజలు ఎక్కువగా చేయడం ఇష్టం లేదు. మరి 24 గంటల్లో నువ్వు ఒక అరగంట కేటాయిస్తే సరిపోతుంది. మిగతా టైంలో పని చేయమన్నాడు. కర్మన్నే నివారస్య అంటే కంపల్సరిగా నువ్వు పని చేస్తే నువ్వు దాని నుంచి డబ్బు సృష్టించుకోవాలి. వర్క్ ఈజ్ విజ్డమ్. మనము దాని నుంచే దైవత్వాన్ని చూసుకొని చేసుకోవాలి. కాబట్టి మనం 24 గంటలు ఇంట్లో పూజలే చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మెడిటేషన్ చేసుకోవచ్చు గంటల తరబడి, పూజలు మాత్రం అరగంట నుంచి 40 నిమిషాల వరకు మీరు కేటాయించండి. ఇక్కడ పూజ గదిలో ఉపయోగించే పటాల గురించి మనం మాట్లాడుకుందాం. మీ సెంటిమెంట్ను తర్వాత మీ భయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఎప్పుడైతే మనము డివినిటీ కోసం పటాలను పెట్టుకొని పూజ చేస్తాం, అవి ఎంత ఫ్రెష్గా ఉంటే, ఎంత బాగా ఉంటే మనకు సైకలాజికల్గా అంత మంచి ఎనర్జీ వస్తుంది. అవి చిరిగిపోయి, పగిలిపోయి, బూజు పట్టిపోయి, లోపల కొంతమంది ఫంగస్ వచ్చేస్తుంటుంది, నల్లగా ఫంగస్. అటువంటి ఉన్నప్పుడు డెఫినెట్గా అది నెగిటివ్ ఎనర్జీ. మీరు చేసే పూజలకు ఫలితం ఉండకపోగా వాటికి ఇంకా నెగిటివ్ ఎనర్జీ అని అంటే కీడు ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మనము ఒక పటాన్ని పూజిస్తున్నాము అని అంటే మనం దాంట్లో శక్తి ఉందని నమ్ముతున్నాం. అది మనకు ఫలితాన్ని ఇస్తుందనే ఆ ఆశతోనే మనం చేస్తాము, ఆ నమ్మకంతోనే చేస్తాము. వాటికి అంత ఎనర్జీ ఉండాలి అని అంటే అవి నీట్గా ఉండాలి. కాబట్టి మీ యూనివర్స్ చూడండి, ఒక చెట్టు కూడా సంవత్సరంలో మొత్తం ఆకులు తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ ఆకులు వచ్చేస్తాయి. చెట్టుకు కూడా మొత్తం వచ్చేస్తాయి, అంటే ఉన్న ఆకులన్నీ పోయి కొత్త ఆకులు వచ్చేస్తాయి. అలాగా ప్రతి జీవి కూడా తన్ను అప్డేట్ చేసుకుంటుంది ఈ భూమి మీద. ఆ రకంగా ఇక్కడ కూడా ఇంట్లో మీరు అది సెంటిమెంటు భయాన్ని పక్కన పెట్టమని చెప్పాను కదా. కాబట్టి ఆ రకంగా విరిగిన ఫోటోలు ఉంటే వాటిని వెంటనే తీసి బయట పెట్టండి. తర్వాత వాటిని నదిలో నిమజ్జనం చేయాలి. పగిలిన ఫోటోలు ఉంటే కూడా వాటిని కూడా ఉంచరాదు. అద్దము పగిలింది నెగిటివ్ ఎనర్జీ, అద్దము బాగా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ అయితే విరిగినది నెగిటివ్ ఎనర్జీగా వస్తుంది. అలాగే కొంతమంది విగ్రహాలు పెడుతుంటారు. విగ్రహాలు చెక్క విగ్రహాలు. నాకు కూడా చిన్నప్పుడు మా నాన్న తిరుపతి పోయినప్పుడు తీసుకొచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కతో చేసింది. తల మాత్రమే ఉంటుంది, బయట ఉంటాయి శంకు చక్రము ఉంటాయి. అవి విరిగిపోయినా పెట్టుకునేవాళ్ళు. కానీ అది ఏం చేయాలని అంటే అది పెట్టుకోకూడదు. ఒక మూర్తి ఏదైనా ఆగమశాస్త్ర ప్రకారము ఒక విగ్రహం ఎక్కడైనా చిరిగినా విరిగినా దాన్ని ప్రతిష్ఠించకూడదు. అంటే దానికి ఎనర్జీ లేదు అని చెప్పింది. ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందనే చెప్పింది. కాబట్టి మనము అలా చెక్కతో చేసిన విగ్రహాలు విరిగినవి పెట్టుకోరాదు. ప్లస్ అలాగే ఇప్పుడు గ్రానైట్తో చేసినవి, స్టోన్తో చేసినవి తెచ్చుకుంటున్నారు, అవి కూడా విరిగినవి పెట్టుకోకూడదు, నార్మల్వి పెట్టుకోవచ్చు. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి మాత్రం దయచేసి పెట్టుకోవద్దండి. ఎప్పటికి కూడా ఆర్టిఫిషియల్ దానికి ఎనర్జీ ఉండదు. న్యాచురల్గా వచ్చిన గ్రానైట్ కానీ స్టోన్ కానీ ఎనర్జీ ఉంటుంది. ఏం చెక్కకనే ఎనర్జీ ఉంటుంది. కానీ అందుకే నేను ఎక్కువగా టాటాయిస్ మనం చేసినప్పుడు క్రిస్టల్ది వద్దు అని చెప్పాను.
కాబట్టి న్యాచురల్గా ఉన్న ఎలిమెంట్స్కి ఎనర్జీ వస్తుంది. పంచభూతాల్లో వేటిలో మనము ఆ జీవన తత్వం ఉంటుంది, జీవించి ఉన్న తత్వము మనము పంచభూతాలకి, అవి కాకుండా ఆర్టిఫిషియల్ దానికి ఉండదు. కాబట్టి దయచేసి వాటిని పెట్టుకోమాకండి. ఆ రకంగా ఇవి విరిగినా తునిగినా వాటిని వెంటనే తీసుకుని వెళ్ళి మీరు నదిలో నిమజ్జనం చేయాలి. ఏ రోజు చేయాలి? అది మంగళవారం కానీ గురువారం కానీ మీరు చేసుకోవచ్చు. చీకటి పడిన తర్వాత వద్దు, కానీ చీకటి పడక ముందే చేసుకోండి, లేదా సాయంకాలం అంతా చేసుకోండి. కాబట్టి ఎటువంటి ఫీలింగ్ అవసరం లేదు, ఎటువంటి సెంటిమెంట్ అవసరం లేదు. మీది వదిలేటప్పుడు క్షమాపణ చెప్పుకొని వదలండి. ఎందుకనంటే ఈ రకంగా ఉంది కాబట్టి అది మీలో ఉన్న భావన ఇంపార్టెంట్ దేవుడి మీద. అక్కడ బయట ఉన్నది ఇది కాదు. మన మనసు చంచలమైంది కాబట్టి 10 రకాలు పలు రకాలుగా అది పరిగెడుతుంటుంది. వాటిని ఒక చోట కట్టివేయడానికే ఈ దేవతామూర్తుల ఫోటోలు, విగ్రహాలు, ఈ ఆచారం ఎందుకు వచ్చింది అని అంటే వాటి కోసమే. అవి లేకుండా చేయగలమా అంటే అందులో మన శాస్త్రంలో అదొక గ్రూప్ ఉంది. అసలు ఫోటోల విగ్రహారాధనే నిషేధం అందులో. ఎందుకనంటే దేహమే శివాలయం, నీలో ఉండే ఆత్మనే శివుడు అంటారు. కానీ అందరికీ అలా సాధ్యపడదు కదా. ఆత్మను ఫోకస్ చేయాలంటే మెడిటేషన్లో కూర్చోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న వాతావరణంలో అలా చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు అడవుల్లోనో హిమాలయాల్లోనో ఎక్కడన్నా ఆశ్రమాల్లో ఉంటే చేయగలుగుతారు. కాబట్టి మీరు చూడండి, ఆశ్రమాల్లో తక్కువ ఫొటోస్ ఉంటాయి. అక్కడ ఓన్లీ గురువు గారి ఫొటోస్ మాత్రమే పెట్టుకుంటారు, కానీ విగ్రహాధన తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇంట్లో ఇలాగున్నవి మీరు వెంటనే వాటిని నిమజ్జనం చేయాలి. అలాగే శివలింగం ఎక్కువగా పెట్టుకుంటారు చాలామంది. బొటకన వేలు సైజు కంటే పెద్దగా ఉన్న శివలింగం ఉంటే అది శివుడు అభిషేక ప్రియుడు. వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఇక్కడ ఆయన మంత్రాలు అవి ప్రియం అన్నట్టు. ఆయనకు ఎప్పుడూ ఆయన్ను మంత్రాలతో స్తోత్రం చెప్తూనే ఉండాలి. ఇక్కడ శివుడు ఎప్పుడూ నీళ్లు కానీ పంచామృతం కానీ వేస్తూనే ఉండాలి. అది చేయకపోతే మనకు నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి తెచ్చుకోవడం ఎందుకు, వాటి నుంచి నెగిటివ్ చేసుకోవడం ఎందుకు. ఎప్పటికీ కూడా ఇంట్లో తక్కువ ఫోటోలు ఉండాలి. మీకు దగ్గరలో గుడి ఉందని అనుకోండి, అక్కడికి వెళ్ళి మీరు రావడం అనేది బెస్ట్ అవుతుంది. కాబట్టి ఇంట్లో ఎన్ని ఫొటోస్ ఉండొచ్చు, నేనైతే మ్యాక్సిమం 5 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్తాను. అందులో ఒకటి ప్రధానంగా మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో. ఇంటి దేవుడు అని అంటే ఆ ఇంటి ఎవరైతే మీ వంశ ప్రకారం ఒక దేవుడిని కొలుస్తూ ఉంటారు. అది పుట్టు వెంట్రుకలకు కానీ ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫస్ట్ అక్కడికి వెళ్ళి నైవేద్యం పెట్టి రావాల్సి ఉంటుంది. అలాగా ఇంటి దేవత ఉంటుంది, కులదేవుడు కులదేవత అని ఉంటారు కంపల్సరీగా, వాళ్ళకు ఉంటారు. వీళ్ళిద్దరు వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. వీటికి తర్వాత మూడవది వచ్చేసి ఇష్టమైన దేవుడు ఒకరు ఉంటారు. వీళ్ళు కాకుండా వాళ్ళు సాయిబాబా అని చెప్పుకోవచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా వాళ్ళ ఇష్టమైన దేవుడు ఉండొచ్చు. ఇంకా మిగతా ఇద్దరికి ఏదైనా శక్తిపీఠాలు, శక్తులకు అమ్మవారికి కానీ లక్ష్మీదేవి ఇలా మీరు పెట్టుకోండి. అన్ని ఫోటోలు ఒకటే ఫ్రేమ్లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్. నేను చెప్పినట్లు 5 ఒక్కటేసారి అలా తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకొని పేస్తే అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ ఫొటోస్ ఉంటాయో మీకు మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ఆ మెయింటైన్ చేయడం కష్టమైనప్పుడు మీకు టైం ఎక్కువగా తీసుకుంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం పని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు ఆ పని చేయమని చెప్పడం. వీలైతే ధ్యానం చేయండి, తక్కువ టైంలోనే పూజ చేసుకోండి, మనసులోనే చేసుకోండి. ఉత్తమమైనది మంత్రోచ్చారణ, మనసులో పఠనం. అధమం బయటికి చెప్పడం, బయటికి గట్టిగా మాట్లాడి చెప్పడం అనేది అధమంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రకంగా ఇంట్లో విరిగిన పటాలు, విరిగిన దేవతామూర్తుల విగ్రహాలు ఉండరాదు. వాటిని వెంటనే తీసి మంగళవారం కానీ గురువారం కానీ సాయంత్రం పూట తీసుకొని వెళ్ళి నదిలో నిమజ్జనం చేయండి. నది లేకపోతే బావిలో వేయండి, బావి లేకపోతే చెరువులో వేయండి. కాబట్టి కానీ ఇంట్లో మాత్రం పెట్టుకోవద్దు. చాలామంది ఇక్కడ ఇంకో తప్పేం చేస్తుంటారు, తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న టెంపుల్లో పెట్టేసి వస్తుంటారు. చెట్ల దగ్గర పెడతారు. అది తప్పు. ఎందుకనంటే అక్కడ మీరు పెట్టినప్పుడు చుట్టూతో తిరుగుతుంటారు, వాటికి గ్లాసెస్ ఉంటాయి. అవి పగిలినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరే వెళ్ళి తిరిగారనుకోండి, అక్కడ అవి మీరు పగిలింది కాబట్టి అక్కడ పెట్టారు, వాటి ముక్కలు కుచ్చుకుంటే ఇదవుతుంది. కాబట్టి మనము ఈ నేచర్కు వీలైనంత సహాయం చేయాలి, కాంప్లికేట్ చేయకూడదు. కాబట్టి ఏం చేయొచ్చు, గ్లాసును నీట్గా తీయించేసి గ్లాసును సపరేట్గా చేసుకోవచ్చు. గ్లాస్ రీసైక్లింగ్ అవుతుంది. ఫోటోను మాత్రం నిమజ్జనం చేయొచ్చు. అందులో ములికీలు ఏమైనా ఉన్నాయనుకోండి అవి కూడా పక్క పెట్టచ్చు. మీరు డైరెక్ట్గా నదిలో వేశారనుకోండి, అదే నదిలో మీరు ఏదైనా అవసరం ఉన్నప్పుడు పోయినా, లేదా ఎవరన్నా అక్కడ పని కోసం కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ ఇతర ఏదైనా పని ఉన్న వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు గాయమయ్యే అవకాశం ఉంటుంది. మనం చేసే చర్య వాటి యొక్క ఫలితం, రిజల్ట్ ఏంటో ముందే మనకు తెలిసి ఉండాలి. ఒక పూజ చేస్తున్నామంటే ఏం ఆశించి చేస్తాము మనం? ఇది ఒక పని అవ్వాలనో, ఒక పూర్తి పిల్లవాడికి ఏదైనా ఒకటి సక్సెస్ అవ్వాలనో, లేకపోతే ఒక ఫారిన్ వీసా రావాలనో చెప్పుకొని చేస్తాం. అలాగా మనం చేసే పనికి రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకోండి, మీకు ఫలితం ఎలా వస్తుంది, ఇంకొకరికి అది గాయపరచరాదు. కాబట్టి ఏం చేయాలి, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ములికీలు కానీ గ్లాసెస్ కానీ ఉంటే దయచేసి తీసి పెట్టద్దండి. నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఇంతకుముందు వచ్చేవాళ్ళు, వాళ్ళు నదిలోకి ఒక పని మీద వెళ్తే అక్కడ వచ్చేసి కుచ్చుకొని వస్తే ఎందుకు అక్కడ ఉన్నాయని చూస్తే పటాలు పక్కన పెట్టేసి ఉన్నాయి. కాబట్టి నిమజ్జనం చేయమన్నారని తీసుకొని అలా విసిరి పడేసి చేయడం కాదు, వాటివి సపరేట్ చేసి
కుచ్చుకోనివి ఇంకొకరికి మనకే కాదు అక్కడ ఉన్న ఏమైనా జీవులు తిన్నా ఏదన్నా చేసినా వాటికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. భూతదయ ఉంటే మనకు భగవంతుడి దయ మన మీద ఉంటుంది, మనకు భూతదయ ఉండాలి మన చుట్టూతో. అలాగా. థ్యాంక్ యూ సార్. సార్ మీరు అన్నట్టుగానే ఇట్లా వాస్తు విషయానికి సంబంధించి చాలా దేవుడి ఫోటోలని కానివ్వండి, మెట్లని కానీ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంటూనే ఉంటుంది. మరి వీటన్నిటికీ సంబంధించి కొంత క్లారిఫికేషన్ కావాలన్న, ఐడియాస్ని మన సొంతం చేసుకోవాలనుకున్నా, వ్యాపారంలో వృద్ధి చెందాలనుకున్నా, సో బిఎంఈటీ అనేది చాలా బెస్ట్. వాళ్ళకి ఈ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి సూపర్ డూపర్గా హిట్ అయ్యే అవకాశాలు మనం అందిస్తాం అనేది ఇంతకుముందు ఒక ఎక్స్పీరియన్స్ మనం చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు మళ్ళీ ఇంకొంతమందికి అందించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మరి దానిలో భాగంగా వైజాగ్ ఇప్పుడు అతి త్వరలో ఉండబోతుంది, దానికి సంబంధించి ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్. శివ ఓం. ఇక్కడ ఈ నెల 30వ తారీఖు విశాఖపట్నంలో, వచ్చే నెల 12వ తారీఖు హైదరాబాద్లో, డిసెంబరు 23వ తారీఖు తిరుపతిలో బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో మనకు ఇప్పటికంటే మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను మనం ఎలా గుర్తించాలి, వాటి నుంచి సంపద ఎలా సృష్టించాలి, సృష్టించిన సంపదను తక్కువ టైంలో ఎలా డబుల్ ట్రిబుల్ చేసుకోవాలి, తర్వాత మనం కష్టపడి చేసేదంతా పిల్లల కోసం చేస్తాం. అటువంటి పిల్లలకు మంచి సంపాదన, మంచి వాళ్లకు ఆస్తులు కూడబెట్టాలన్నా, వాళ్లకు ఒక బ్యాక్ బోన్ మాదిరి ఒక ఫండ్ క్రియేట్ చేసి పెట్టాలన్నా ఎలాంటి ఉపాయాలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్నవి, ప్లస్ మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, వాటికి నేను ఇచ్చే పవర్ మెడిటేషన్ చార్ట్ అనేది ఎలా ఉపయోగపడబోతుంది అన్నది లైవ్గా మీకు 1 అవర్ సెషన్ ఆ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు ఇంటికి తక్కువ ఖర్చుతో పాజిటివ్ ఎనర్జీతో నింపే వేదిక మహావాస్తు టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి హోరా చార్ట్, తర్వాత మనకు పవర్ మెడిటేషన్ చార్ట్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఈ క్లాస్లో మెడిటేషన్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీరు మెడిటేషన్ చేయాలనేదే బిఎంఈటీ యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ ఉష గారు. థ్యాంక్ యూ వీవర్స్. శివ ఓం.